అధికారం ఆయన పెట్టుకున్నారు, హోంమంత్రికి ఇవ్వలేదు. అది అవన్నిటితో కూడినటువంటిది ఇంకొకరికి హోంమంత్రి ఇవ్వరు. ఇస్తే అది ఓ రకంగా ఆత్మహత్య సదృశ్యం. అంటే వీళ్ళ అధికారం వేరే వాళ్ళ చేతిలో పెట్టినట్టు అవుతుంది అంతే. కాబట్టి అందులో అట్లాంటి వాటిలో మంచి అనుభవం ఉన్నది తెలుగుదేశం. ఇప్పుడు మీకు జానారెడ్డికి ఇచ్చారు అప్పట్లో హోంమంత్రి, ఇది రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు. జానారెడ్డి గారు పాపం పెద్ద రకం అంతే, ఫైనల్ నడిపేది అక్కడే. సబితా ఇంద్రారెడ్డి పేరుకి ఆమె హోమ్ మినిస్టర్, నడిపింది అంతా కేవీపీ. మొన్నటిసారి చూసుకుంటే కనుక చినరాజప్ప, అప్పుడు నడుపుకునేదంతా చంద్రబాబు గారు, లోకేష్ గారు. మొన్నటిసారి వైసీపీలో ఇద్దరు హోంమంత్రులు, వాళ్ళ టైంలో సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ మాట వినేవాళ్ళు పోలీసులు పరోక్షంగా. ఇప్పుడు హోమ్ మినిస్టర్ అనిత చేసేదంతా కూడా అక్కడ చంద్రబాబు గారు. ఇది ఒక సిస్టమ్గా నడుస్తొస్తుంది. ఏ సీఎం కూడా పోలీస్ శాఖని ఇంకొకళ్ళ చేతిలో పెట్టరని ఇది గుర్తు. అవును అవును. కానీ టీడీపీ మాత్రం ఇప్పుడు ఆచితూచి అడుగులు వేస్తుంది అనుకోవాలి, అందుకే ఈ సైలెన్స్ ఈ విషయంలో. ఖచ్చితంగా. అంటే వాళ్ళేమి దీంట్లో ఎందుకు గొడవ పెట్టుకోవాలి, వాళ్ళకి పోయేదే ఉంది, ఇందులో నష్టమేం లేదు కదా బేసిక్గా చూస్తే. అది లెక్క. అదే అంటే అనవసరంగా మాట్లాడి పవన్ కళ్యాణ్తో గొడవలు పెట్టుకోవాలని టీడీపీ అనుకోదు. పవన్ కళ్యాణ్ తోడుంటే నెక్స్ట్ ట్రిప్ అధికారం కూడా మనదే అనుకుంటుంది. అదే అంటే పవన్ కళ్యాణ్ దూరం చేసుకోవాలి అనుకోదు కదా, అనుకోదు. కాబట్టి